నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. విజయసాయి రెడ్డి గారిని పక్కన పెట్టి మిథున్ రెడ్డికి అంటే ప్రిఫరెన్స్ ఎక్కువ ఇవ్వడం వల్ల వైసీపీకి నష్టం జరుగుతుందా మరి లాభం జరుగుతుందా, ఈ అంశాన్ని మనకి వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు. నమస్కారం సార్. నమస్కారం సిరి, మన వీక్షకులకు నమస్కారం సార్. ఇప్పుడు మన విజయసాయి రెడ్డి గారిని పక్కన పెట్టేసి మిథున్ రెడ్డి గారికి అవకాశం అంటే ఆయనకి మళ్ళీ ఆయన ప్లేస్ని ఇవ్వడం అంటే ఆయన చూసుకోవడం, ఇదంతా మరి వైసీపీకి నష్టం జరుగుతుందా లేకపోతే లాభం చేకూరుతుందా సార్? అది ఒకటమ్మా. ఇప్పుడు లోక్సభలో మిథున్ రెడ్డి గారు లోక్సభ పక్ష నాయకుడిగా ఉన్నారు వైఎస్ఆర్సీపీకి. గతంలో విజయసాయి రెడ్డి గారు ఈ పార్లమెంట్లో వైఎస్ఆర్సీపీ పక్ష నాయకుడిగా ఉండేవాడు. అప్పట్లో ఆయన పిఎంఓకి బాగా ఫ్రీక్వెంట్గా వెళ్ళటం, లైజనింగ్ చేసే అనే పేరుతో వెళ్ళటం వలన వాళ్ళు కూడా మిత్రపక్షం కదా అని ఆయనకి చాలా లిబర్టీ ఇచ్చారు. అంటే అక్కడ యాక్సెస్, పిఎంఓకి యాక్సెస్ అనేది అంటే ఎవరిని పడితే వాళ్ళని పిఎంఓలోకి వెళ్ళినవారు. ఎందుకంటే అత్యంత గోప్యమైన విషయాలు అక్కడ చర్చలు జరుగుతూ ఉంటాయి. అత్యంత గోప్యమైన ఫైల్స్, కాన్ఫిడెన్షియల్ ఫైల్స్ మాత్రం పిఎంఓకి వెళ్తూ ఉంటాయి. కాబట్టి పిఎంఓ అనేది ఒక సెక్యూరిటీ ఏరియాగా ఉంటుంది. అక్కడ నుంచి ఎలా తర్వాత రకరకాల వ్యక్తులు వచ్చి కూడా పిఎంని కలుస్తూ ఉంటారు. పిఎంఓకి వెళ్ళినప్పుడు ఎవరైనా వీళ్ళు చూస్తారు కదా, అక్కడ వీళ్ళు బయటకు లీక్ అవుతాయి అనే ఉద్దేశం మీద కాన్ఫిడెన్షియల్గా ఉంచుతారు. మరీ ముఖ్యంగా ఫైల్స్ విషయంలోనూ అక్కడ అధికారులు ఎప్పుడైనా ఫోన్లో మాట్లాడే సంభాషణలు కూడా అన్నీ గోప్యమైన సంభాషణలు ఉంటాయి. వాళ్ళు ఒకసారి సీఎంలతో మాట్లాడతారు, చీఫ్ సెక్రటరీస్తో మాట్లాడతారు, డిఫరెంట్ స్టేట్లకు చెందిన డీజీపీలతో మాట్లాడతారు, హై లెవెల్ అఫీషియల్స్తో, ఇంటెలిజెన్స్ వాళ్ళతో. ఇవన్నీ కూడా చాలా హై రేంజ్ ఇష్యూస్ డిస్కషన్స్ జరుగుతాయి పార్లమెంట్ పిఎంఓలో. కాబట్టి దాన్ని ఒక సెక్యూర్డ్ ప్లేస్గా ఉంచుతారు. కాబట్టి యాక్సెస్ అనేది చాలా లిమిటెడ్ పీపుల్కి ఇస్తారు. ఆ ప్రివిలేజ్ ఒక రకంగా వైఎస్ఆర్సీపీకి పార్లమెంట్లో బలం ఎక్కువ ఉండటం వలన ఆ పార్టీ మిత్రపక్షంగా బీజేపీకి అంటే షరతులు లేని మద్దతు ఇచ్చింది అన్ని బిల్లులకి. కాబట్టి యాక్సెస్ ఇచ్చిన సందర్భంలో కొన్ని విషయాల్లో వీళ్ళు అంటే అపరిపక్వమైన స్టేట్మెంట్లు ఇచ్చారు. మేము అన్ని విషయాలు ఇక్కడ తీసుకునే పరిపాలనా నిర్ణయాలన్నీ మోడీ గారి ఆమోదంతో మాత్రమే తీసుకుంటామని చెప్పారు. వీళ్ళు తీసుకుంటేనే చాలా ప్రజా వ్యతిరేక నిర్ణయాలు ఉంటున్నాయి, అవకతవకలతో కూడిన నిర్ణయాలు ఉంటున్నాయి. వీటన్నిటికీ కూడా పిఎం మోడీ గారు మద్దతు ఇస్తున్నారనే భావన ప్రజల్లోకి వెళ్ళిపోయింది. దాని వలన పార్టీకి నష్టం జరుగుతుందనే ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ కూడా బీజేపీ ద్వారా పిఎంఓ కార్యాలయానికి అందినప్పుడు పిఎంఓ కార్యాలయం వాళ్ళు అలర్ట్ అయిపోయారు. అలర్ట్ అయిపోయి వాళ్ళ సెక్యూరిటీ స్టాఫ్కి వాళ్ళందరికీ కూడా పలానా వ్యక్తిని ఇంత పరిధికి మించి లోపలికి రానివ్వద్దు పిఎంఓలోకి అని, ఎక్కడో జస్ట్ కారిడార్లో అక్కడికే కానీ యాక్సెస్ కోర్ ఏరియాలోకి రానివద్దు అనేసి ఇన్స్ట్రక్షన్స్ ఇంటర్నల్గా సర్క్యులేట్ అయినాయి. దాంతో అంతకుముందు వైఎస్ఆర్సీపీకి ఉన్న పరపతి బింకం పోయినాయి. ఈయన కూడా విజయసాయి రెడ్డి గారు కూడా గతంలో లాగా మాట్లాడి నేను ఇప్పుడే పిఎంని కలిసి వస్తున్నాను, పిఎం క్యాబినెట్ సెక్రటరీని కలిశాను అన్న రేంజ్ మాటలు తగ్గిపోయినాయి. ఇక అక్కడ పరపతి తగ్గింది, ఈయన్ని పెట్టడం వలన అనేసి అప్పుడు మళ్ళీ మిథున్ రెడ్డి గారికి ఇచ్చారు. మిథున్ రెడ్డి గారు తన పరిధిలో తను ఉంటాడు తప్ప అంతకు మించి అయితే ఉండలేడు. ఎందుకంటే విజయసాయి రెడ్డి గారి నేచర్ వేరు. విజయసాయి రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారికి పర్సనల్ ఆడిటర్గా ఉండి మరి అన్ని రకాలైన మనీ లాండరింగ్, తర్వాత ఈ క్విడ్ ప్రోకో కేసెస్, విపరీతమైన ఒక దాదాపు 45,000 కోట్ల రూపాయల జప్తు జరిగిన కేసెస్కి ఆయన ఆడిటింగ్లు చేశాడంటే అనేక సూట్ కేస్ కంపెనీలు, బ్రీఫ్ కేస్ కంపెనీలు, తర్వాత ఇతర దేశాల ద్వారా నిధుల మళ్లింపు, ఇలాంటి తీవ్రమైన సలహాదారు అంటే ఆయన మామూలు ఆయన కాదు కదా. ఇప్పుడు అదే మిథున్ రెడ్డి అంటే ఒక మామూలు అంటే పొలిటికల్ ఫ్యామిలీ నుంచి వచ్చిన వ్యక్తే కానీ అంత మ్యానిపులేటివ్ టెక్నిక్స్ విజయసాయి రెడ్డి అంత ఉండవు కదా. కాబట్టి ఈయన వల్ల ప్రభుత్వానికి పెద్దగా ఏమీ జరగలేదు, లేకపోతే వైఎస్ఆర్సీపీ పార్టీకి అనుకుంటున్నారు. కానీ అసలు వైఎస్ఆర్సీపీ పార్టీకి రాష్ట్రానికి సంబంధించి అడిగే ఉద్దేశం ముఖ్యమంత్రి గారికి లేదు కదా. ఎందుకంటే ఆయనకి సంబంధించిన కేసెస్ని మ్యానిపులేట్ చేసుకోవటమే ఆయనకు సరిపోతుంది. కాబట్టి రాష్ట్రానికి సంబంధించిన అంశాల మీద బీజేపీ మీద ఒత్తిడి తీసుకుని వచ్చే పరిస్థితి ఆయనకు లేదు. గతంలో
చంద్రబాబు నాయుడు గారే రాష్ట్రానికి ప్రత్యేక స్టేటస్ ఇవ్వలేదని అలిగి వాళ్ళ పొత్తుని క్యాన్సిల్ చేసుకున్నాడు. అప్పుడు ఈయన నేనైతే తీసుకొస్తాను వెంటనే అని చెప్పాడు కదా, తీసుకొస్తా అని చెప్పాడు, ఏం జరగలా. అది దానికి తోడు అసలు ఆయన బీజేపీ పార్టీ బలం సొంతంగా అంత ఉండేటప్పటికి ఇంకా గనక ఒత్తిడి చేసినా నన్ను ఇంకా మరొక విధంగా నొక్కేస్తారు ఈ కేసులతో అని ఆ భయంతోనే ఆయన బతకటం సరిపోయింది. పిఎంని కలిసినా కూడా ఆయన గతంలో రాజశేఖర రెడ్డి గారి లాగా ఒక ఫుల్ ఫ్లెడ్జ్డ్ సీఎం లాగా వెళ్ళి ఆయన్ని కలిసేటంత మానసిక ధైర్యం జగన్మోహన్ రెడ్డి గారికి లేకపోయింది. తప్పులన్నీ తన సైడ్ ఉన్నాయి కాబట్టి ఎక్కడ ఏం మాట్లాడినా ఏది అడిగినా కూడా మళ్ళీ నా బెయిల్ రద్దు అయిపోద్దా అని చెప్పేసి మళ్ళీ ఇక్కడ జైలుకి వెళ్ళాల్సి వస్తుందని అని చెప్పేసి భయపడ్డారంటారా? అంటే మరి సహజంగా ఇప్పుడు తప్పు చేయనప్పుడు మనం ఉండే ధైర్యం డీజీపీ ఆఫీస్కి అయినా వెళ్తాం, పోలీస్ స్టేషన్కి అయినా తలెత్తుకుని వెళ్తాం. మనం ఒక చిన్న తప్పు చేసిన తర్వాత పోలీస్ స్టేషన్కి వెళ్ళాలంటేనే భయపడిపోతాం, ఎందుకంటే మనలో మెతకదనం ఉంది. ఆ ప్రశ్న ఏంగానే మనం దొరికిపోతాం. అదే మనం తప్పు చేయలేదనుకోండి, డీజీపీ ఎదురుగా కూర్చుని మాట్లాడతాను కానీ మనకేం భయం. ఇప్పుడు అట్లాగే ప్రధానమంత్రి గారితో ఈయనకి బోల్డ్ పనులు ఉన్నాయి వ్యక్తిగతంగా ఇట్లాంటి విషయాల్లో. అందుకని ఇప్పుడు మామూలుగా ఇతర ముఖ్యమంత్రులు అయితే సమహోదాలో కూర్చొని మాట్లాడతారు. ప్రజాస్వామ్యంలో ఎవరికెవరో ఎక్కువ కాదు. ఇప్పుడు ఒక ముఖ్యమంత్రి అయినందువల్ల వెళ్ళి మోడీ గారు కాళ్ళు పట్టుకోవాల్సిన అవసరం ముఖ్యమంత్రికి లేదు. అదే కనుక మనలో తప్పు లేకపోతే, ఇప్పుడు గతంలో రాజశేఖర రెడ్డి గారు కానీ లేకపోతే చంద్రబాబు నాయుడు గారు కానీ వీళ్ళంతా ఎన్టీ రామారావు గారు కానీ గతంలో పనిచేసిన ముఖ్యమంత్రులు ఎవరు కూడా ప్రధానమంత్రులకి పాదాభివందనం చేసే పరిస్థితి లేదు. అసలు తెలుగుదేశం వచ్చిందే తెలుగు జాతి ఆత్మగౌరవం అనే కదా. కాబట్టి రాజశేఖర రెడ్డి గారు కూడా అంతే ఉందాగా ఉండేవాడు. ఈయన ప్రతిదానికి వంగి ఆయన కాళ్ళకి దండం పెడతానికి ప్రయత్నిస్తున్నప్పుడల్లా ఆయన ఈయన్ని దండం పెట్టకుండా ఆపడానికి ప్రయత్నిస్తున్నా సరిపోతూ ఉండేది మోడీ గారు. అంటే నేను ఎందుకు చెప్తున్నా అంటే ఆ లోక్సభలో మిథున్ రెడ్డి గారున్నా ఇంకెవరున్నా కూడా అసలు ముఖ్యమంత్రి గారు వీళ్ళకి డైరెక్షన్ ఇవ్వాలి కదా. ఎప్పుడైనా లోక్సభ సభ్యులతో పార్లమెంట్ సభ్యులతో మీటింగ్ పెడతారు ముఖ్యమంత్రులు, మన రాష్ట్రానికి సాధించుకురావాల్సిన ప్రాజెక్టులు ఏంటి, తర్వాత మనకి అక్కడి నుంచి రావాల్సిన నిధులు ఏమైనా బాకీ ఉన్నాయా, తర్వాత ఏ విధమైన అంశాలను మనం పార్లమెంట్లో రైజ్ చేసి రాష్ట్రం తరఫున మనం పథకాలు సాధించుకోవచ్చు, ఇతర రాష్ట్రాలు ఎలా ఫాలో అవుతున్నాయి, తర్వాత అక్కడ నిధులు ఏ శాఖల్లో ఎట్లెట్లా ఉన్నాయి, మనం దానికి తగ్గ పథకాలని రూపొందించి పెడితే కేంద్రం నిధులు మంజూరు చేస్తుంది కదా. అట్లాంటివన్నీ కూడా వీళ్ళు ఢిల్లీలో ఉండే ఈ పార్లమెంట్లో ఉండే నాయకులు లైజన్ చేస్తారు ఆ డిపార్ట్మెంట్లతో. సార్ ఏమేమి కొత్త స్కీమ్స్ వచ్చినాయి, మా స్టేట్కి ఏమి ఇవ్వగలుగుతారు, ఎట్లా ఇవ్వగలుగుతారు, మేము ఎలాంటి స్కీమ్స్ని తయారు చేసుకురమ్మంటారు. ముందే వాళ్ళు కూడా చెప్తారు, ఇదిగో ఇంత ఫండ్స్ ఉన్నాయి, ఇదిగో ఇలాంటి స్కీమ్ మీరు తయారు చేసుకొస్తే మేము ఇవ్వగలుగుతాము, మీకున్న వనరులను బట్టి అని అన్నీ చెప్తూ ఉంటారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ పరిస్థితి ఎట్లా ఉందంటే, నిన్న ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ఒక కేసు ఉదాహరణగా చెప్తాం మీతో. ఆంధ్రప్రదేశ్లో ఉన్న కోర్టుల దుస్థితి మీద ఒక పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ వస్తే ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కూడా అసలు పరిస్థితి పరిశీలిస్తే నిజంగానే భవనాలు లేవు, ఉన్న భవనాలు పాత భవనాలు అయిపోయినాయి, పునరుద్ధరించాలని ఒక స్కీమ్ని పెడితే 75 కోట్లు వర్క్ అవుట్ అయ్యింది. 75 కోట్లు పెట్టాలని, అందులో 45 కోట్లు కేంద్రం ఇవ్వడానికి సిద్ధపడింది. ఈ గవర్నమెంట్ 30 కోట్లు ఇస్తే సరిపోద్ది. కిందసారి ఒక వాయిదాలో అక్కడ ఉన్న అడ్వకేట్ జనరల్ మేము మా 30 కోట్లు వేసేసామని చెప్పాడు ఒక నోడల్ ఏజెన్సీకి, సింగిల్ విండో నోడల్ ఏజెన్సీ. అది హైకోర్టు అండర్లో పనిచేస్తాయి. తీరా వాళ్ళు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి గారు పేరు ఠాకూర్ గారు, జస్టిస్ ఠాకూర్, ఆయన తీరా విచారిస్తే అసలు పైసా కూడా పడలా. అప్పుడు మళ్ళీ నెక్స్ట్ వాయిదాలో అడిగాడు ఆయన్ని, శ్రీరామ్ గారిని, అడ్వకేట్, ఆంధ్రప్రదేశ్ అడ్వకేట్ జనరల్, ఏమండి మీరు కిందట వాయిదాలో పని చేసేసామని చెప్పారు, ఒక్క పైసా కూడా లేదని అంటే, సారీ సార్ మాకు జడ్జి గారు మేము వేయలేకపోయాము, సాంకేతిక కారణాల మూలన పరిపాలనా కారణాలు అని చెప్పాడు. అంటే అదే కేంద్రానికి సంబంధించిన 45 కోట్లు మాత్రం కొన్ని గంటల్లో వేస్తామని చెప్పారు, ఎందుకంటే ఆల్రెడీ కేంద్రం రాష్ట్రానికి పంపించేసింది. ఈ 30 కోట్లు వేయడానికి మాత్రం 10-15 రోజులు కావాల్సి వస్తుంది అండి అని చెప్పాడు. దాన్ని బట్టి ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పరిస్థితి ఎలా ఉందనేది మనకు అర్థమవుతుంది. వీళ్ళు వీటినే సర్దుకోలేని వాళ్ళు అక్కడి నుంచి ఫండ్స్ కేంద్రం ఇచ్చినా కూడా సప్లిమెంటరీ ఇది మనం ఇవ్వాలి కదా, రాష్ట్ర ప్రభుత్వ వాటా. అట్లా అంత దుస్థితిలో ఉంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. ఇప్పుడు 450 కోట్లు పెట్టి వైజాగ్లో ఒక విలాసవంతమైన భవనం ఆయన కోసం కట్టుకున్నారు, కానీ ప్రజలకు సంబంధించిన కోర్టు భవనాల పునరుద్ధరణ నిర్మాణానికి 30 కోట్లు ఇవ్వటానికి, అంటే 3 లక్షల బడ్జెట్, వార్షిక బడ్జెట్ ఉన్న ఒక రాష్ట్రానికి 30 కోట్లు పెద్ద లెక్క.
అట్లా ఉంది పరిస్థితి. కాబట్టి మీరు అన్నట్టు విజయసాయి రెడ్డి గారున్నా ఎవరున్నా కూడా ఇక్కడ వైఎస్ఆర్సీపీ స్ట్రాంగ్గా ఉండాలి. ముఖ్యమంత్రి స్ట్రాంగ్గా ఉంటే వీళ్ళతో సంబంధం లేదు, ఆయన డైరెక్ట్గా కూడా తెప్పించగలడం. ఇతర పార్లమెంట్ సభ్యులు అక్కడ ప్రస్తావించినప్పుడు ఆ పార్టీకి సగిన ప్రాముఖ్యత ఇస్తారు. కానీ ఈయనకి వ్యక్తిగతమైన బలహీనతల వలన మనం అడగలేని స్థితిలో పడిపోయాం. అంటే ఆయన స్వయంకృత అపరాధం అంటారు. స్వయంకృత అపరాధం అంటే ఆయన కేసెస్ అన్ని ముఖ్యమంత్రి కాకముందే ఆయన మీద వచ్చినాయి. హై కంటిన్యూ అవుతున్నప్పుడు వాటిని విచారణకు రాకుండా ఆపుకోగలిగాడు ఆయన, ముఖ్యమంత్రి పదవి అడ్డం పెట్టుకుని. మరి ముఖ్యమంత్రి పదవి దిగిపోయిన తర్వాత అంత ప్రత్యేక ట్రీట్మెంట్ ఉండదు కదా ఎవరికైనా. అది మనం అక్కడ గమనించాల్సిన. నమస్తే అమ్మా సిరి, మన వీక్షకులకు కూడా నమస్కారం.